మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్స్ అని బియ్యం, డాక్టర్ రైస్. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వైపు వెళ్తున్నటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. ఇక్కడ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి తాళ్లపూసలపల్లి ప్రాంతానికి రాగానే ఒక ఎద్దును ఢీకొట్టడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. వేగంగా 100 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టినటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కొద్దిసేపటి క్రితమే ఇక్కడ తాళ్లపూసలపల్లికి చేరుకున్న తర్వాత ఢీకొట్టిన తర్వాత వెంటనే అప్రమత్తమైనటువంటి రైల్వే సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఎద్దుకు సంబంధించినటువంటి అవశేషాలు తొలగించారు. ఆ తర్వాత వచ్చిపోయే రైలుకు కొంతసేపు ఆటంకం కలిగింది. ప్రస్తుతానికైతే తాళ్లపూసలపల్లికి సంబంధించి ఆ రైల్వే స్టేషన్ సమీపంలోని ఆఫ్లైన్ 428/11 వద్ద ఇక్కడ ఎద్దును ఢీకొట్టడంతో కూడా కొంత ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. కొన్ని నిమిషాల పాటు కూడా ఈ ఎక్స్ప్రెస్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా నిలిచిపోయింది. దీనికి సంబంధించి ఆ కాటిల్ గార్డ్ అంటే రైల్ ఇంజన్ ముందు భాగానికి సంబంధించి కూడా విడిపోవడంతో కొంత అప్రమత్తమైనటువంటి అధికారులు ఇంకేమైనా ప్రమాదం జరిగిందా అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించారు. పూర్తిగా ఆ ట్రైన్ ముందు భాగాన్ని పరిశీలించిన తర్వాత దానికి ప్రమాదం లేదని నిర్ధారించుకున్నారు. వచ్చేటువంటి రైళ్ల రాకపోకలను కూడా కొద్దిసేపు నిలిపివేసినటువంటి రైల్వే సిబ్బంది ఇక్కడ ప్రమాదం ఏమీ లేదని గ్రహించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆ ఎద్దు యొక్క అవశేషాలు తొలగించారు. ఆ తర్వాత అంతా బాగానే ఉందనుకున్నటువంటి సమయంలో కూడా ఈ రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు నిర్ధారించుకొని దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్ బయలుదేరి వెళ్ళింది. ట్రైన్లో వెళ్తున్నటువంటి ప్యాసింజర్స్ కూడా చాలా భయపడినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా కొంత బ్రేక్ వేయడంతో కొంత ఆందోళనకు గురయ్యారు. 100 కిలోమీటర్ల వేగానికి పైగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వేగానికి ఇక్కడ ఎద్దు యొక్క భాగము, శరీర భాగము 2 భాగాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. ఇంకొద్దిగా అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం పెను ప్రమాదమే జరిగేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైల్వే సిబ్బంది అలాగే ప్యాసింజర్స్ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే రోడ్ల మీదకి వచ్చేటువంటి ఎద్దులు కూడా కొంత అప్రమత్తంగా ఎద్దు కాపలదారులు కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఓపెన్ ప్లేస్లోకి రాగానే ఒక్కొక్కసారి ట్రాక్ పైకి కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. ఆ వస్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడ ఎద్దులను ఢీకొట్టి అలాగే చాలాసార్లు పశువులు, ఒక్కొక్కసారి గొర్రెలు కూడా వందల సంఖ్యలో కూడా చనిపోయినటువంటి సందర్భాలు కూడా చూసాము. అయితే ఎద్దు కొంత భారీ పరిమాణంలో ఉండడంతో కూడా ఈ ప్రమాదం కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉండేది. కానీ ఒక పెను ప్రమాదమే తప్పింది. ఆ రైల్వే ట్రాక్కు సంబంధించి ముందు భాగము పగిలిపోవడంతో కూడా దీన్ని చాలా తీవ్రంగా భయాందోళనకు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఓవర్ టు స్టూడియో. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.